హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ ఆల్. నేను మీ సత్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మైదా పిండితో బజ్జీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేయదు. చూడండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగా క్విక్గా మీరు జస్ట్ 15 మినిట్స్లోనే వీటిని చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ చూద్దాం. మైదా పిండి బజ్జీ తయారీ విధానం కోసం ఒక పావు కిలో మైదాని ఒక బౌల్లోకి తీసుకోండి. పావు కిలో మైదా అయితే 2 మెంబర్స్కి వస్తుంది. దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి పిండి అనేది తీసుకోండి. 4 మెంబర్స్కి కావాలంటే ఒక హాఫ్ కిలో వరకు తీసుకోండి. మైదా పిండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం పెరుగును వేసుకోండి. తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకుంటే త్వరగా డైజెస్ట్ అనేది అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం సోడా వేసుకోండి. సోడా వేయడం వల్ల బజ్జీ పొంగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరైనా ఉంటే సోడా వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక ప్లేట్లో టిష్యూస్ పేపర్స్ రెడీ చేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూస్ అబ్జర్వ్ చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న బజ్జీలాగా ఇలా ఆయిల్లో వేసుకోండి. పిండి ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇంకా బాగా స్మూత్గా కావాలనుకున్న వాళ్ళు 1 అవర్ నుంచి 2 అవర్స్ నానబెట్టుకోండి. చూడండి, కొంచెం వేగిన తర్వాత అవి ఈజీగా ఆయిల్లోంచి వచ్చేస్తాయి. మీరు వెంటనే గరిటె పెడితే కింద అంటుకుపోతాయి. ఇప్పుడు మాడిపోకుండా జస్ట్ ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని తీసుకోండి. ఇప్పుడు వాటిని టిష్యూస్ పేపర్ మీద వేసుకోండి. చూసారు కదా, ఇవి మరీ ఎక్కువ ఆయిల్ లాక్కుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ పిండి కూడా సేమ్ అదే ప్రాసెస్లో బజ్జీలాగా చేసుకోండి. పిండి తక్కువ ఉంటే ఒక వాయిలోనే వేసుకోండి, ఎక్కువగా ఉంటే 2-3 వాయిల కింద వేసుకోండి. సేమ్ అలాగే వేగిన తర్వాత తీసుకోండి. బజ్జీ వేయించినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి, తీసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అనేది లాగేస్తుంది. సో వేయించినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా బజ్జీలు అనేది రెడీ అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.